సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి లాభస్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారం ప్రారంభంలో మాత్రమే కనబడుతూ ఉన్నది. 3 గ్రహాల యొక్క అనుకూలతల వల్ల మిశ్రమమైనటువంటి ఫలాన్ని మనం ఆశించవచ్చును. అయితే లాభబంధు ఉండేటువంటి రవి బుధులు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కలగజేస్తారు. ఇక్కడ వ్యయస్థానమందు ఉండేటువంటి గురు శుక్రులు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే రవి బుధుల యొక్క సంచారం వల్ల కుల సంబంధమైనటువంటి అర్ధంచ స్వకులాచార, అంటే కుల ఆచారాలు ఏవైతే ఉన్నాయో, అంటే గ్రామదేవతకు సంబంధించినటువంటి ఏదైనా జాతరలు లాంటి వాటిలో పాల్గొంటూ ఉండడమో, లేదా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఇది మనకి చాలా ప్రెస్టేజ్గా, ఇది పరువుకి సంబంధించినటువంటి విషయము, దీనిలో మనం ముందుండాలి అనేటువంటి భావనతోటి కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలాగే ప్రజలందరినీ కూడా చక్కగా ఆకట్టుకోగలుగుతూ ఉంటారు. మీ ఆహార్యంతో కానీ, లేదా మీ కట్టుబుట్టుతో కానీ, లేదా మీ మాటలతో కానీ చక్కగా రంజింపజేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, వీరందరితోటి కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు గడపగలుగుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ వారంలో మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయగలుగుతారు. నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడగలుగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే దూర ప్రాంత సంచారం చేయడానికి, మరీ ముఖ్యంగా మీ పని కాకపోయినా మీరు కొంత భుజాల మీద వేసుకుని కష్టపడి ఏదైనా ఒక పనిని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాంట్లో మీకు రూపాయి లాభం లేకపోయినప్పటికీ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి ఈ వారంలో శారీరక శ్రమ ఉంటుంది. అలాగే మానసిక ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదుల యొక్క సపోర్టు ఉంటుంది. చాలా కాలం తర్వాత కలుసుకున్నటువంటి వాళ్ళు, వీళ్లతోటి మాటామంతి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో కదలికలు ఏర్పడుతూ ఉంటాయి. న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత కనబడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా మెరుగయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా నూతన వాహనాలు, నూతనమైనటువంటి వస్తువులు, గృహోపకరణాలు, గృహము, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.